సభకి నమస్కారం. ఫస్ట్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా షూటింగ్లో చేసాం అలరి. అవును సార్, క్షమించాలి, అలరి అంటే షూటింగ్ చేసాం. ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు? ర్యాగింగ్ నాకు ఇక్కడ కూడా స్టార్ట్. నమస్కారం నమస్కారం. స్టార్ట్ చెప్పు. స్టార్ట్. నాకు నిజంగా ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంది. ఏమండి, డైరెక్టర్ అంటే బాస్ కదా మనకి. మీరు బాస్ సార్, మీరు చెప్పండి మేము వింటాం. బాస్ షూటింగ్ సెట్ లో ఇక్కడ ఇక్కడ మీరు ఫస్ట్ బాస్, హీరో సెకండ్ బాస్, కిషోర్ థర్డ్ బాస్, తిని ఫోర్త్ బాస్. హీరో అభిప్రాయాన్ని చెప్పాడు. సో ఇన్ని రోజులు మనం రాబిన్ హుడ్ షూట్ చేసాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు మార్చ్ 28 అబ్బాయి 28వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు ముందుకు వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో బేసిక్గా నేను ఏమడుగుతాం అనుకున్నాను సార్, మీరందరూ రాబిన్ హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి, కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందులో, అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు. వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ గార్డెన్స్. సో నీ అభిప్రాయం అయిపోయినట్టేనా? డన్, ఫిక్స్. మీరు అయితే నేను సార్, మీరు సార్, నేను ఇది ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్, ఇన్ని ఇయర్స్గా మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్ హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్ హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్ హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. వీడు దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా, అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్ హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే, ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి, నాకు విపరీతంగా నచ్చింది. ఇది ఒక సీన్ చెప్పమన్నా, ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు. ఇప్పుడు వెళ్ళకండి, 28న వెళ్ళాలి. ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది. అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా ఎంత హ్యాపీగా మనం, ఏం కిషోర్, మేము కూడా అందులో జాయిన్ అయిపోయి, నాకు అయితే నేను హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. నాకు ఒక లేడీ స్టైలర్ దగ్గర నుంచి నాకు అలాంటి గుర్తొచ్చింది. అందుకని నేను ఇష్టపడి ఈ సినిమా చేశాను. సూపర్ సార్, సూపర్. ఓకే, ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఫస్ట్ ఈ సినిమా వేరే హీరోయిన్తో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల హీరోయిన్గా నువ్వు నీ దగ్గరికి అప్రోచ్, అదే డేట్స్ ఇష్యూస్ వల్ల, డేట్ ఇష్యూస్ వల్ల నీ దగ్గరికి వచ్చావు. అప్పుడు నువ్వు కూడా చాలా బిజీ, బట్ స్టిల్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దాని రీజన్ ఏంటి నువ్వు చూస్ చేసుకోవడం? ఆబ్వియస్లీ ఐ థింక్ మీతో పరిచయం అయితే ఫస్ట్ అక్కడ వెన్ వీ వర్ ఇన్ స్పెయిన్, ఇటలీ, యూరప్, అక్కడ పరిచయం అయింది. అమ్మ, ఆల్ ఆఫ్ అస్ వీ వర్ స్పీకింగ్. దాని తర్వాత అనుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్కడో కొంచెం టైమింగ్ మ్యాచ్ అయింది, ఒక హ్యూమర్, వీ హ్యాడ్ దట్ సింక్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ యూ టోల్డ్ మీ అబౌట్ వాట్ లైక్ అబౌట్ ఈ సినిమా అని మీరు ముందు నుంచి చెప్తున్నారు, ఈవెన్ వెన్ ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు న్యాచురల్గా కూడా ఫస్ట్ వచ్చిన టీజర్ కూడా నాకు చాలా నచ్చి, నేను దాని తర్వాత మీకు ఫోన్ చేసి బాగుంది అని చెప్పాను, అనౌన్స్మెంట్ వీడియో. సో దాని తర్వాత వెన్ ఐ గాట్ టు నో, ఓకే ఇలా ఇది అయిన తర్వాత, అండ్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ దట్ ఓకే ఎవరు అని. అండ్ అలా వచ్చినప్పుడు ఇంకా అమ్మ నేనైతే ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ మాకు. అండ్ అప్పుడే కరెక్ట్గా నేను, బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు కంటిన్యూస్గా రిలీజెస్ ఉండడం వల్ల
ఐ టుక్ అ వెరీ స్మాల్ బ్రేక్ అండ్ అక్కడ నా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకోవాలని అండ్ అప్పుడే మీరు ఇంకా నేను నువ్వు చెప్పలేనంతగా అలాంటి సీన్స్ చెప్పేటప్పటికి సో ఐ వాజ్ అండ్ ఆల్సో ఐ నీడెడ్ సంథింగ్ వేర్ ఎక్కడ కొంచెం అట్లీస్ట్ ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ హ్యాస్ సమ్ యాక్టివిటీ సో అలా నాకు అనిపించి నాకు నచ్చి క్యారెక్టర్ నచ్చి బెంగళూరు పిల్లలండి అందుకని నేను కొంచెం హెల్ప్ చేస్తాను అంటే బేసిక్గా ఏమేమో మా ఊరు పిల్లలు అందుకని సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా నవ్వు కిషోర్ గారు చాలా చాలా వెన్నెల కిషోర్. చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. అదే అందరూ చాలా స్టిఫ్ అయిపోయి క్వశ్చన్ ఏంటి కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని మేము అట్లా ఏం అనుకోవట్లేదు అబ్బాయి హీరో చెప్పు మేమేం నువ్వు అంత మంచోడు అని అంటే అనుకోవట్లేదు బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతా అంతే. సో అదైతే లేదు. చాలా సూపర్ గా ఏయ్ ఫ్రాంక్గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను ఒప్పుకో మర్యాదగా యాక్చువల్గా అబ్బాయి మా ఇద్దరు ట్రాక్ ఇందులో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు సినిమా చూసాక డిసైడ్ చేద్దరు కానీ 100% వర్త్ ఇద్దరం కలిపి చేయడానికి మీరు వాల్తేరు వేరేలో అన్నీ చూశారు కదా అవన్నీ సరే అనుకోండి అట్లా చాలా చేస్తూ మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరు కాంబినేషన్ చేసిన సినిమా ఇది. లవ్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కథ చెప్పంగానే ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే కిషోర్ భయ్య కూడా అంతే అసలు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఇందులో యాక్చువల్గా గురు శిష్యులాగా వచ్చేది మా ఇద్దరే. అసలు సినిమా అంతా మాక్సిమం గోల్ చేసేది మేమిద్దరం. కానీ కిషోర్ మధ్యలో బలైపోతుంది. ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది. ఎనీవే హ్యాపీ ఏమైనా కిషోర్ గారి పక్కన మేము ఇద్దరం స్క్రీన్ స్పేస్ చేసుకోవటం మాకు చాలా సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? ఎవరికైనా అసలు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓహో, అసలు మమ్మల్ని మీరు రాబిన్ హుడ్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కథనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మమ్మల్ని పెట్టుకోవాలి ఎందుకు అనుకున్నారు? అది మమ్మల్ని ఓకే నువ్వంటే వేరే లేక నువ్వు వచ్చావు మధ్యలో. మేము ఓకే, నేను అప్పటికే మ్యారేజ్ చేస్తున్నాను కదా తెలుసు. ఎనీవే చెప్పు. బ్రిస్క్ సో ఇప్పుడు నాన్నకు ప్రేమతో లాగా నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ లాగా ఇక్కడ అన్న నన్ను వెంటాడే ఎమోషన్ అన్నట్టు. సో ఈ సినిమా అనుకున్నప్పుడే అంటే నేను 2-3 సినిమాలు అనుకున్నాను, ఎక్కడో సెట్ అవ్వలేదు. సెట్ అవునప్పుడు ఇక నితిన్ అన్న దగ్గరికి వచ్చి అన్న ఇట్లా రాబిన్ హుడ్ అనే కథ ఉంది చేద్దామన్నానంటే ఫస్ట్ పాపం ఎనీ డే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కథ పట్టరా నేను సినిమా చేస్తా అనడానికి ఎనీ డే థమ్స్అప్ పెట్టే మనిషి నాకు. సో అదే అసలు మేము ఇద్దరం డిసైడ్ అయ్యి కథ డిస్కస్ చేసి అలా స్టార్ట్ చేద్దామని కూడా అనుకోలేదు. అది ఇక ప్యూర్ లవ్ అనమాట. తర్వాత స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఓకే అని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే టైప్ చేశాను కానీ ఇలా మాత్రం చేయదు. ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్యాని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను. ఇంక పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పిన ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మాడ్యులేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో నువ్వు, నేను వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు అనమాట. చెప్పినప్పుడు కూడా
అసలు ఇదే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అసలు ఎగ్జాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని తప్ప ఇంకోళ్ళని అసలు ఊహించుకోలేము. ఈ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఎవరెవరినైనా ఊహించుకోవచ్చు, కానీ ఆయన ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నారు. బట్ అదే చెప్తున్నాను కదా, నా పాత నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నాను కదా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే 100% మ్యాచ్ నా కోసమే రాసినట్టు. థ్యాంక్స్ టు యూ. And the look was also very nice. అవును. అండ్ ఇంకోటి నీకు లుక్ నచ్చింది. లుక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్, అసలు ఒక జనార్దన్ సున్నిపెంట నుంచి జాన్ స్నోకి ఎలా మారారనేది ఇవన్నీ వాళ్ళు చూస్తారులేండి రేపు. నువ్వు సీక్రెట్లన్నీ బయట చెప్పు. And especially our first scene where we interact, చాలా నాకు బాగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రీలీలతో నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఇదే కాదు, ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం, మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ పిల్ల ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్ బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి. ఎనీవే సార్. అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట. నువ్వే వచ్చావు మైండ్లోకి. సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది. చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ ఎగ్జైట్మెంట్ మోడిఫైడ్ ఇట్ కొంచెం అప్గ్రేడ్ చేసావు. సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా. అండ్ కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు అదైతే చలోలో కానీ భీష్మ కానీ ఈ సినిమా కానీ ఇలాంటి అడివిషయం చదివి చెప్పాడు, రాహుల్ రవీంద్ర సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలో చంపేశారు. బట్ వాళ్ళు చెప్పడం తప్ప. బట్ ఏదో సార్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్. 3 సినిమాలు ప్రతి సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి 5 years గ్యాప్ ఏదో 100 సినిమాలు తీసినట్టు ప్రతి సినిమా సినీ మూడిట్లో ఉన్నాడు. ఆ మూడిట్లో ఉన్నారు రెండిట్లో. సంతోషం. ఏదో ఒక ప్రేమగా రెండు మాటలు మాట్లాడినివ్వరే అసలు. సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది నేనే. నువ్వే చెప్పు. అంటే నిన్ను అడుగుతున్నాను అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. జయన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ చేయి. ఇన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు. సో రాబిన్ హుడ్ నేను చేసిన ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాల 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీ క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా, లవ్ సినిమా చేశాను. ఏమంటారు ఒక జులై లాగా సార్ చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ దాని ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. So you liked Robin Hood? I loved Robin Hood. Good. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. Excuse me, no personal వెరీ వెరీ మ్యానిపులేటివ్ గై. అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. Yes, sir. I lived in the character, sir. గుడ్ వెరీ గుడ్. Correct. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్లో క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి ఇంతవరకు అన్నీ చూశారు మీరు.
ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో మెయిన్ లీడు, కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్టు, ఏమండి సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా బాగా చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ యాడింగ్. ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ, ఆ ఫన్ కానీ, మనం చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది. రాసింది చాలా బాగా కిషోర్, మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్, చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాం. దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి ఇది ఎలా చేసామని. అయితే 100% సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో. ఏంటా ఏం చెప్తున్నాం విన్నాడే, ఇది నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో? ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడబ్బాయి నాకు. నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంట, అదండి నా పేరు. నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను. ఇలాంటి అల్లర్లు బోళ్ళని చూస్తారండి ఈ సినిమాలో మీరు. 100% కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్ రాశాడు. సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి తీయటం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ హీరోకి 100% సపోర్ట్ నిలబడేది. ఏమనుకోకపోతే ఒక మినిట్ నీ గురించి చెప్తా. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం. ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా, చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్గా నేను ఉండటం అనేది థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. లీలా, మీ క్వశ్చన్ మర్చిపోయి ఉంటాను. బేసిక్గా ఇన్ని క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ ఫ్రెష్. ఎందుకంటే మోస్ట్ జెన్జీ క్యారెక్టర్ అనిపించింది నాకు. మెయిన్లీ నా ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు, ఇప్పుడు టిపికల్ హైదరాబాద్ గర్ల్స్ ఎలా అయితే ఉంటారో, సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్. అంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తను ఒక భ్రమలో బతుకుతూ ఉంటుంది, తనదే ఒక ప్రపంచం ఉంటుంది, నేనే తోపుతురం అనుకుంటూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ క్యూట్. అంటే నాకు కంప్లీట్గా నాలా కాదు, బట్ నేను ఒక టైం మీరా వాసుదేవ్ యాటిట్యూడ్ పికప్ చేసుకున్నాను నా రియల్ లైఫ్లో కూడా. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనిపించింది. సో దాట్ వే ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఫన్ అండ్ చాలా యంగ్ గర్ల్స్, అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఈ క్యారెక్టర్. ఈ డైలాగ్స్ ఏదైతే రాశారో అండ్ హర్ పంచెస్ అండ్ సునామీలో టీ సైలెంట్ ఉండాలి, నా ముందు నో సైలెంట్ ఉండాలి అని ఏదైతే ఒక క్వర్కీ స్వాగ్ ఉందో, వెరీ సావిజ్. భయ్యా మీరు క్యారెక్టర్ అంటే ఒక డంబ్ బాస్కి డంబెస్ట్ పిఏ. సో డెఫినెట్లీ నేను బాగా రిలేట్ అవ్వడం తెలియదు కానీ బాగా ఎంజాయ్ చేశా. అండ్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్ శ్రీలీల, ఎందుకంటే ఆమె చైల్డ్హుడ్ నుంచి రాబిన్హుడ్ వరకు ఆమెతో ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశా, పెళ్లి సందడి నుంచి ఇప్పటి వరకు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో కొంచెం ఆమె టైమింగ్ తగ్గించుకోలేదు, ఎందుకంటే మోర్ పంచెస్ ఆమె మీద పడుతుంటాయి, నాది హీరో గారిది. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఆర్పి గారితో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే F3 అయినా, తోలుబొమ్మలాట అయినా సరే, మరి ఈవెన్
వాల్తేరు వేరే అలాంటి మూవీస్ అన్నింటిలో కూడా చాలా సూపర్ కాంబినేషన్. అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్ సార్. నాకు ఇనీషియల్ డేస్లో భయం ఉండేది, కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా మంచి డిస్కస్ చేసుకొని, అరే ఇక్కడ నువ్వు వేస్తావా, ఇక్కడ నేను వేస్తానని హ్యాపీగా చేసుకొని, ప్రశాంతంగా హ్యాపీగా షూట్ చేసుకొని, లంచ్ సరదాగా చేసేసుకొని, వెకేషన్లా ఉంటుంది సార్తో షూటింగ్ హ్యాపీగా. నీకు పర్ఫెక్ట్ పంచ్ మేమిద్దరం ఇవ్వా సార్ మా ఇద్దరికి మంచి ఫుడ్ అండి ఇతన్ని బాగా తిన్నాం మేము. యా క్యారెక్టర్ పరంగా అయితే డెఫినెట్లీ. నేను మాట్లాడేది క్యారెక్టర్ పరంగానే, నో పర్సనల్. సో బేసిక్గా ఇక్కడ అందరం మిగతా వాళ్ళతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తున్నాం. సో మీకు ఏమన్నా పాత సినిమాకి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు నాతో 2వ సినిమా చేస్తున్నారు, నాలో ఉన్న మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ కానీ, లేదా రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ కిషోర్ గారితో కానీ పనిచేశారు కదా, ఇలా అందరూ ఒకళ్ళు మళ్ళీ మళ్ళీ పనిచేసిన వాళ్ళమే, వాళ్ళలో డిఫరెన్స్లు ఏమి చెప్తారు? నీ గురించి చెప్పాలంటే భీష్మకి ఇప్పటికీ కొంచెం లావ్ అయ్యావు, జుట్టు బాగా పెరిగింది భీష్మకి ఇప్పటికి. తగ్గాలన్న చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే ఎనీవేస్ చెప్పండి. డైరెక్టర్గా బాగా మెచ్యూర్ అయ్యావు, మేకర్గా. అది ఇప్పుడు నేను కాల్ చెప్పడం కాదు, సినిమా చూసాక అందరూ అంటారు. యాజ్ రైటర్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ విత్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ నాది అని వెళ్ళింది. అది మట్టుకు ఇట్ విల్ బి షాకర్ ఫర్ ఎవ్రీబడి. నీ రైటింగ్ అనేది టాప్. ఏమంటారు, ఇఫ్ చలో వాజ్ 50%, భీష్మ 60, దిస్ ఇస్ లైక్ 90%. సో యాజ్ రైటర్గా నువ్వు బాగా చాలా ఎత్తుకెళ్ళావు. అండ్ యాజ్ అ మేకర్ ఆల్సో నీ షార్ట్ మేకింగ్ కానివ్వండి, నీ షార్ట్ బ్యూటీ కానివ్వండి, అది కానివ్వు చాలా చాలా బాగా చేస్తావు. సో యాజ్ దిస్ సినిమా ఇస్ గోయింగ్ టు గెట్ యూ రెస్పెక్ట్ విత్ సక్సెస్. సో ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ కిషోర్ గారితో కూడా మళ్ళీ పనిచేశారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అంటే రిపీట్ కిషోర్తో భీష్మకి పనిచేసాం, మళ్ళీ ఈ సినిమాకి పనిచేసాం. మామూలుగా లీలా కంటే కూడా ఫీల్ అవుతుంది. మా ఇద్దరు కెమిస్ట్రీ అంటే మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. ఐ లైక్ కెమిస్ట్రీ విత్ ఫ్రెండ్లీ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. అండ్ కిషోర్ మటుకు చలో కంటే భీష్మలో మంచి క్యారెక్టర్, భీష్మ కంటే దిస్ గోయింగ్ టు బి డబుల్ ద ఫన్ దెన్ భీష్మ. తదాస్తు టచ్వుడ్. ఫస్ట్ మనకు వస్తే నెక్స్ట్ ఆడియన్స్కి వస్తుంది. మాకు నచ్చి మీకు పంపుతాం కదా, అది అట్లా. నెక్స్ట్ సార్తో ఇది నా థర్డ్ ఫిల్మ్. సో థర్డ్ ఫిల్మ్ అండ్ కళ్యాణం అంతం చేసిన 2 మూవీస్ వల్ల కొంచెం సీరియస్, అంటే ఫాదర్స్ అండ్ అలాంటివి ఉండింది, బట్ డిగ్నిఫైడ్ రోల్స్. సో ఫస్ట్ అసలు టైం ఫుల్ కామెడీ కాబట్టి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు కామిక్ చేయాలంటే సరే మనకు యాడెడ్ ఫ్యాక్టరే ఫన్. ఎగ్జాక్ట్లీ. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. కామెడీ టైమింగ్ ఎప్పుడు చెప్పాలి, అంటే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, హీ హెల్ప్ మీ. పాజ్ ఇక్కడ ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి. సో దట్ హెల్ప్ మీ అ లాట్. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఎంతమంది చూస్తూ ఉన్నారు? 100% కంఫర్ట్ అని చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు తను కంఫర్ట్ అనడం, నేను కంఫర్ట్ అనడం, ఒకళ్ళకి కంఫర్ట్ తేడా ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, నేను జంజాల్ గారి దగ్గర నుంచి, ఈవీవి దగ్గర నుంచి, రేలంగనేశ్వరరావు దగ్గర నుంచి, ఇలాగా ఒక్కొక్కళ్ళతో 30-35 సినిమాలు, వంశీ, మన లేడీస్ టైలర్ వంశీ, ఇలాంటి వాళ్ళతోటి కామెడీయే లీడ్గా తీసుకుని హీరో హుడు కామెడీ అనే మొత్తం మెయిన్ లీడ్లే అవి చేసుకుంటూ వచ్చాం. అట్లా అని నా సూపర్ హిట్స్ అన్నీ కూడా లేడీస్ టైలర్ దగ్గర నుంచి కూడా క్లైమాక్స్లో చిన్న కంట తడి పెట్టించడంతో ఫినిష్ చేసి సూపర్ హిట్లు చూసిన వాడిని నేను. నాకు మళ్ళీ ఇందులో చాలా కాలం తర్వాత, టు బీ వెరీ ఫ్రాంక్, యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ నాకు నీ దగ్గర బోల్డంత కంఫర్ట్ దొరికింది. ఇప్పుడు కంఫర్టు అని అంటే ఏంటండి కంఫర్టు? మీకు బాగా డబ్బులు ఇచ్చి మంచి రూమ్ ఇచ్చి మంచి, అది కాదండి. యాక్టర్ కంఫర్ట్ ఎక్కడ అని అంటే, మనం చేసే క్యారెక్టరు మనకి నచ్చటం పాయింట్ 1, అందులో ఉన్నది ఆ కంటెంట్ మనకి మన చేత చేపించగలగటం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కంటెంటే మనకు నచ్చేసి మనం చేసేస్తాం ఆటోమేటిక్గా. అదే జరిగింది ఈ సినిమాలో. నాకు ఒకటి కంఫర్ట్ హీరో, కంఫర్ట్ పక్కన ఆర్టిస్టులు, అసలు కిషోర్, నాకు ఆల్రెడీ కంఫర్ట్తో ఉంటే, నాకు రైటర్ కథ ఆ సీను
ఇంకా ఎక్కువ కంఫర్ట్ వచ్చేటప్పటికి నాకు నీతో వర్క్ చేయటం చాలా ఈజీ అయింది. నాకు కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. ఐ థింక్ జంజాల గారితో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఊరికి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను నేను. వంశీతో కానీ, జంజాల గారితో కానీ, రేలంగనేశ్వర గారితో కానీ, బాపు గారితో కానీ ఎవరితో సినిమా చేసినా షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు. అంత ఎంజాయ్మెంట్ చేశాను. సో మళ్ళా ఇవాళకి నీతో చేసినప్పుడు ఆ కంఫర్ట్ నేను ఫీల్ అయ్యా. వర్క్గా ప్లస్ మనం అందులో ఉన్న విషయం రెండు కలిపి కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. భయం మీరు కూడా ఏదైనా పొగిడితే నన్ను కొంచెం అసలు చాలా అయ్యో లేదు సార్. భీష్మ మీరు honest మానిటర్స్ కూడా పెద్దగానే అండ్ డెఫినెట్లీ చాలా అంటే ఇంటరాక్షన్ అయితే నేను కంపేర్డ్ చాలా ఎక్కువ చేస్తున్నాను కంపేరిటివ్. ఇప్పుడు మోర్ యు ఆర్ లిటరలీ ఇంటరాక్టింగ్ విత్ యాక్టర్స్ అండ్ కొంచెం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్గ్రేడ్. సో కీప్ రాకింగ్. I think visually for me, I thought that there was a change. Like Chalo Bhishma was thing, and this was a complete transition. Frames or everything. మూవీదా ఫిజికల్లీ ఆయన Physically కూడా. మన టెక్నికల్గా కూడా సూపర్ టీము. మన డిఓపి, మన కెమెరామెన్ గారు కానీ, మ్యూజిక్ కానీ, ఇవన్నీ యాడింగ్ పాయింట్స్ ఈ సినిమాకి. టు బి వాళ్ళని గుర్తు చేసుకు తీరాలి. ఎందుకనంటే వాళ్ళు చాలా కంఫర్ట్ చేసి మమ్మల్ని వర్క్లో మాకు ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చేశారు. వాళ్ళ గురించి చెప్పు తీరాలి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. ఎన్ని లొకేషన్లో ఎక్కడెక్కడ చేసినా ఎంత చేసినా సరే సపోర్ట్ చేసిన మన ప్రొడ్యూసర్స్ చాలా అయ్యో ఇంకా ప్రొడ్యూసర్స్ ఇవాళ మైత్రి మూవీస్ కన్నా ఇండస్ట్రీలో చెప్పుకోవాలి వాళ్ళు ఎవరు ఉన్నారు. నవీన్ కానీ లేకపోతే రవి కానీ దే మేడ్ అస్ ఫీల్ కంఫర్టబుల్. ఏ రోజున ఇంత కూడా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీఆర్ హైలీ కంఫర్టబుల్. మనం చాలా పెద్ద జోన్లో ఉన్నామనే ఫీలింగే మాకు ఎప్పుడు కల్పించారు. అందుకని వర్క్ దగ్గర అవి లేవు మాకు అసలు. మేము వర్కే ఎంత బాగా చేస్తాం. చిన్న పౌరుషం కూడా వచ్చింది. ఇతను మంచి కథ ఎత్తి మంచి సీన్ రాస్తున్నాడు కాబట్టి మనం బాగా చేయలేదనుకోండి మీరు వస్తారు మొహాన. అందుకని భయపడుతూ కూడా అప్పుడప్పుడు చేయవలసి వచ్చింది. ఏం కిషోర్? అవును కదా హీరో? నిజం చెప్పు. అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసామని. అంటే నా బెడ్ లాంటి వాడు ఫస్ట్ నుంచి చాలా కంఫర్ట్ నాకు. అయితే అయినా కూడా వర్క్ దగ్గర నిజం చెప్పు, నువ్వు గుండె మీద చేసి చెప్పు, మేము ఎంత ఫ్రెష్ స్టూడెంట్ లాగా వర్క్ చేయాలా? లేదు సార్, 100% సార్. నీతో డిస్కస్ చేసి ఇది ఉందా ఇది కాదు కొంచెం నీ మొహంలో కొంచెం చేస్తూ ఇతను కొంచెం మొహం ఇతను ఇలా ఉన్నాడు కానీ ఇతను ఏంటి ఓకేనా ఓకే సార్ అన్నాడు అనుకోండి. ఏం ఓకే అది దరిద్రం ఓకే, అది ఓకే కాదు కదా అని చెప్పి ఎప్పుడు ఇతను ఓకే అనే స్టేజ్కే మేము అతన్ని కంఫర్ట్ చేసామని మేము అనుకుంటున్నాము. అట్లాగే వర్క్ కంఫర్ట్ అయ్యింది మనకి. కథ పరంగా ఇవి కూడా చాలా గమ్మత్తు క్యారెక్టరైజేషన్స్ అండి. ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంతసేపు మాట్లాడింది కానీ ఈ అమ్మాయి ఇక్కడ క్యారెక్టర్ కాదండి. ఈ అమ్మాయి ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి ఆస్ట్రేలియా నుంచి తీసుకురాబడిన క్యారెక్టర్. ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ పిల్లని మేము సీన్లు చెప్పేస్తానేమో, నాకు కొంచెం వీక్నెస్, సారీ. అంత ఇంట్రెస్ట్గా ఆ పిల్లకి మేము ఎంత పెద్ద సెక్యూరిటీ ఇచ్చాము ఏంటి మీరు చూడవలసిందే, హాయిగా నవ్వుకోవలసిందే. చాలా కాలం తర్వాత మోస్ట్ కంఫర్టబుల్ సినిమా. అబ్బా హాయిగా నవ్వుకున్నారు, అబ్బా చాలా కాలం తర్వాత మంచి సినిమా చూసామని మీరు అనిపించింది అని మా ప్రగాఢమైన నమ్మకం. మనందరం రాబిన్ హుడ్ టీం. మనం కొట్టేయాల్సి వస్తే ఏం కొట్టేద్దాం? ఓ రాబిన్ హుడ్ దొంగ కదా అని అడిగాం. అవును సార్. మేమందరం బాక్స్ ఆఫీస్ దగ్గర రాబిన్ హుడ్ సూపర్ హిట్ కొట్టేయాలని చూస్తాం. తేడా వస్తాయి నేను ఎందుకు కొడతా? ఓకే ఓకే, తేడా రాదన్నా, ఇట్స్ ఎ ప్రామిస్. మిమ్మల్ని మార్చి 28న దయచేసి థియేటర్లో సినిమా చూడండి. ఏమండి ఎంత చూసినా సెల్ ఫోన్లోనూ టీవీల్లోనూ థియేటర్లో ఉన్న ఆనందం ఎప్పటికీ రాదు. నేను 48 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను
థియేటర్లో ఉన్న ఆనందాన్ని మీరు మిస్ చేయొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. Yes. Don't miss Robin Hood on March 28th in your nearest theatre. March 28th, please watch Robin Hood and enjoy the film ఇన్ థియేటర్. in theaters. కిషోర్ Mama, mama. మా అమ్మ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ నలుగురు నా 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 4 పిల్లర్స్ ఆఫ్ రాబిన్ హుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మనం అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడం. ఇదే ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నావు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ